మార్కాపురం జిల్లా రాచర్ల ఎంఆర్ఓ కార్యాలయం నుండి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు డి థామస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు నుంచే కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని 4 లేబర్ కోడ్స్ గా తీసుకురావడం కార్మిక వర్గాన్ని ఉరితీయడమేనని విమర్శించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసేంత వరకు కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క కార్మిక వర్గానికి వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయిన కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రైతు సంఘం నాయకులు వి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సిసిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఉద్యోగులు కార్మికులను అవమానపరుస్తున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, అందుకు నిదర్శనమే దేశవ్యాప్తంగా జరిగిన జాతీయ సమ్మె అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఎం విజయలక్ష్మి, ఎం బాలమ్మ, రత్నకుమారి, నాగలక్ష్మి, కుమారి, జి పాపయ్య, ది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు థామస్, రాచర్ల మండలం సిఐటియు కన్వీనర్. ఈరోజు అఖిల భారత మహాధర్నా సందర్భంగా రాచర్ల మండలంలోని ఆశయ అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, స్కూల్ శానిటైజరు, గ్రీన్ అంబాసిడరు మొదలగు కార్మికులతో ఈరోజు రాచర్ల హై స్కూల్ నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నుంచి భారీ ఎత్తున కార్మికులందరూ హాజరైనారు. ముఖ్యంగా 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా రైతు చట్టాలను రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేస్తూ పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ బోర్డులు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి విరివిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదిస్తున్నాము. ఎందుకంటే బేల్దారి పనులు చేస్తున్నారు కాబట్టి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క సంక్షేమ బోర్డును తిరిగి పునరుద్ధరించి కార్మికునికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రావాల్సినటువంటి క్లెయిమ్స్ కూడా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.